ఇరాన్ గత కొన్ని రోజుల నుండి చెప్పినట్లే నిన్న రాత్రి ఇజ్రాయెల్ పైన దాడి చేసిందండి. దాదాపు 100 షాహిద్ సూసైడ్ డ్రోన్స్ను ఇరాన్ ఇజ్రాయెల్ వైపు పంపింది. ఒక్కొక్క డ్రోన్ దాదాపు 20 కేజీల ఎక్స్ప్లోజివ్స్ను క్యారీ చేస్తుంది. ఈ ఆపరేషన్కు ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అని పేరు పెట్టింది. మిడిల్ ఈస్ట్ మొత్తంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆఫీషియల్గా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య డైరెక్ట్గా 1-on-1 యుద్ధం మొదలైంది. Iran has launched a direct attack from Iranian soil towards the state of Israel. ఒకవేళ అమెరికా ఇరాన్ పైన అటాక్ చేసిందా, యుద్ధంలో రష్యా చైనా ఎంట్రీ ఇస్తాయి, ఇరాన్కు సపోర్ట్ చేస్తాయి. ఇలా జరిగిందా, డెఫినెట్గా మూడో ప్రపంచ యుద్ధాన్ని మనం చూడొచ్చు. పర్షియన్ గల్ఫ్ రీజన్లో అంటే స్టేట్ ఆఫ్ హర్మూజ్లో వెళ్ళే అన్ని ఇజ్రాయెలీ షిప్స్ పైన ఇరాన్ బ్యాన్ను విధించింది. ఈ వీడియోలో డీటెయిల్గా వార్ స్టేటస్ ఏంటో చెప్తా. ఇప్పుడు ఇరాన్ యొక్క డ్రోన్స్ ఎక్కడున్నాయి, ఇజ్రాయెల్ లోపల ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, ఇండియన్ క్రూ మెంబర్స్ ఉన్న షిప్ను ఇరాన్ ఎలా హైజాక్ చేసింది వంటి డీటెయిల్స్ చెప్తా. ఇటువంటి వార్ వీడియోస్ పైన యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ను వేయొచ్చు కాబట్టి వీలైనన్ని లైక్స్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ను అందరికీ షేర్ చేయండి. ఈ మ్యాప్లో ఒకసారి చూడండి. దాదాపు 7 గంటల క్రితం ఇరాన్ నుండి 100 షాహిద్ డ్రోన్స్ బయలుదేరాయి. ఇవి ఇరాన్ నుండే లాంచ్ అయ్యాయి. దీనికి అర్థం ఏంటి, ఇరాన్ డైరెక్ట్గా యుద్ధంలో దిగింది అని. హమాస్, హెజ్బుల్లా ద్వారా కాకుండా డైరెక్ట్గా ఇరాన్ దిగింది. ఇంకొన్ని గంటల్లో మేబీ ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఈ డ్రోన్స్ ఇజ్రాయెల్ వరకు చేరుకోవచ్చు, టార్గెట్స్ను హిట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ డ్రోన్స్ ఇరాక్, సిరియా, జోర్డాన్ ఎయిర్ స్పేసెస్లో ఉన్నాయి. ఇరాన్, సిరియాలో ఉన్న యుఎస్ మరియు అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇరాన్ యొక్క షాహిద్ డ్రోన్స్ను ఎయిర్లోనే ట్రేస్ చేసి లేదా ఇంటర్సెప్ట్ చేసి ధ్వంసం చేయడానికి చూస్తున్నాయి. ఇరాక్, సిరియా, జోర్డాన్ తమ యొక్క ఎయిర్ స్పేస్ను క్లోజ్ చేశాయి, అంటే అన్ని ప్యాసింజర్ ప్లేన్స్ వెళ్లకుండా క్లోజ్ చేశాయి. ఇజ్రాయెల్ కూడా తమ యొక్క ఎయిర్ స్పేస్ను క్లోజ్ చేయడం జరిగింది. ఇరాన్ యొక్క మిలిటరీ అఫీషియల్గా ఎస్ వి అటాక్డ్ ఇజ్రాయెల్ అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 1 రోజు సిరియాలోని డమాస్కస్లో ఉన్న మా కాన్సులేట్ పైన ఇజ్రాయెల్ దాడి చేసినందుకు గాను ప్రతీకారంగా మా యొక్క 7 మంది సైనికుల్ని చంపినందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ పైన మిజైల్స్ మరియు డ్రోన్స్ ద్వారా అటాక్ చేస్తున్నాము అని ఇరాన్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా ఎస్ మా పైన ఇరాన్ దాడి చేసింది అని కన్ఫర్మ్ చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ పైన 2 విధాలుగా దాడి చేస్తోంది. ఒకటి, షాహిద్ సూసైడ్ డ్రోన్స్ను పంపి ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ను బిజీగా పెట్టింది. 2, ఎప్పటిలాగే లెబనాన్ నుండి దాదాపు 200 మిజైల్స్ను ఇజ్రాయెల్ వైపు పంపి ఐరన్ డోమ్ను కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇంకొన్ని గంటల్లో ఈ డ్రోన్స్ ఎంత విధ్వంసం సృష్టిస్తాయో చూడాలి. ఈ వీడియోలో చూడండి. హెజ్బుల్లా ద్వారా ఆల్రెడీ మిజైల్స్ ఇజ్రాయెల్ లోపల దూసుకుపోతున్నాయి. నిన్న రాత్రి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహు ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్తో ఒక మీటింగ్ చేశాడు, హై లెవెల్ మీటింగ్ చేశాడు. ఇరాన్ పైన ప్రతిదాడి భయంకరంగా ఉండాలి అని హెచ్చరించాడు. ఇజ్రాయెల్ మిలిటరీ స్పోక్స్ పర్సన్ డానియల్ హజారీ ఈ అటాక్ అనేది సివియర్ అండ్ డేంజరస్ ఎస్కలేషన్ అన్నారు. ఇజ్రాయెల్ ఏమంటోంది, మేము సిరియాలో డమాస్కస్లో ఉన్న ఇరాన్ కాన్సులేట్ బిల్డింగ్ పైన దాడి చేశాము, డైరెక్ట్గా ఇరాన్ లోపల దాడి చేయలేదు, ఇరాన్ లోపల దూరలేదు అంటోంది. ఇంతకుముందు ఇజ్రాయెల్ ఎంబసీస్ పైన, ఇజ్రాయెల్ యొక్క కాన్సులేట్ బిల్డింగ్స్ పైన ఎన్నో దేశాలు దాడులు చేశాయి. ప్రతిదాడిగా ఇజ్రాయెల్ ఇరాన్ లాగా ఆ దేశాలకు వెళ్ళి దాడులు చేయలేదు అని ఇజ్రాయెల్ అంటోంది. కానీ ఇరాన్ మా దేశంలో దూరి దాడి చేయడం యుద్ధాన్ని హై లెవెల్లో ఎస్కలేట్ చేస్తోంది అని ఇజ్రాయెల్ అంటోంది. దీనికి సమాధానం మేము ఇస్తాము అని ఇజ్రాయెల్ మిలిటరీ అంటోంది. కొద్ది గంటల ముందు జో బైడెన్ అమెరికా ఒక నేషనల్ సెక్యూరిటీ టీంతో హై లెవెల్ మీటింగ్ చేశాడు, వార్ అప్డేట్ తీసుకున్నాడు. కొన్ని గంటల ముందు జో బైడెన్ బెంజమిన్ నేతన్యాహుతో ఫోన్లో మాట్లాడాడు. ఇదే సమయంలో అపోజిషన్ లీడర్ అయిన డొనాల్డ్ ట్రంప్ క్రౌడ్ను అడ్రస్ చేస్తూ ఒకవేళ నేను యుఎస్కు ప్రెసిడెంట్గా ఉంటే ఇజ్రాయెల్ పైన ఎటువంటి దాడి జరగనిచ్చే వాడిని కాదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ట్రంప్ చెప్పింది అక్షరాల నిజమే. ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎటువంటి యుద్ధాలు, గొడవలు జరిగేవి కాదు. జో బైడెన్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా వారానికి ఒక గొడవ, నెలకొక యుద్ధం జరుగుతోంది. ట్రంప్ లాస్ట్కి ఏమన్నాడు, హౌవెవర్ అమెరికా విల్ సపోర్ట్ ఇజ్రాయెల్ అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. జోర్డాన్ మీదుగా ఇజ్రాయెల్కు వెళ్తున్న 12 డ్రోన్స్ను జోర్డాన్ ఎయిర్ స్పేస్ ధ్వంసం చేసింది అని అల్ జజీరా ప్రచురించడం జరిగింది. దీనికి కౌంటర్గా ఇరాన్ ఏమంటోంది, ఒకవేళ జోర్డాన్ ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తే జోర్డాన్ పైన కూడా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇక్కడ ఈ యుద్ధాన్ని ఒకసారి గమనిస్తే ఇరాన్ పంపిన 100 డ్రోన్స్ను సిరియా, జోర్డాన్, ఇరాక్లో ఉన్న యుఎస్, యూకే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ధ్వంసం చేస్తున్నాయి. వీరికి జోర్డాన్, ఇరాక్, సిరియా మిలిటరీ
హెల్ప్ చేస్తోంది. ఈవెన్ సౌదీ కూడా యూఎస్ యూకే మిలిటరీకే హెల్ప్ చేస్తోంది. ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఇజ్రాయెల్కు హెల్ప్ చేస్తున్నాయి అంటే దీనికి ఆన్సర్ చాలా సింపుల్. ఈ విషయాలు మెయిన్ మీడియా చెప్పదు, నేను చెప్తా వినండి. మిడిల్ ఈస్ట్లో షియా డామినేషన్ ఉండకూడదు అని సౌదీ, జోర్డాన్, ఇరాక్, సిరియా దేశ నాయకులు ఇలా చేస్తున్నారు. ఒకవేళ ఇరాన్ మిడిల్ ఈస్ట్లో పవర్ఫుల్ అయ్యిందా అంతే. ఇరాన్ సౌదీలో, ఒమాన్లో థియోక్రటిక్ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. ఇరాన్లో ప్రస్తుతం థియోక్రసీ ఉంది. థియోక్రసీ అంటే దేశాన్ని రిలీజియస్ గురువులు అంటే ఇస్లామిక్ ముల్లాలు, మౌలాలీలు పాలించడం అన్నమాట. పిఎం ఉంటాడు, ఎలక్షన్స్ ఉంటాయి, కానీ ఫైనల్ డిసిషన్స్ మొత్తం ముల్లాలే తీసుకుంటారు. రొహల్లా ఖుమేని 1979 ఇరాన్ రెవల్యూషన్లో ఏం జరిగింది? రెజా షా అనబడే ఒక డిక్టేటర్ను గద్దె నుండి దింపి రిలీజియస్ గురువులు ఇరాన్ను టేక్ ఓవర్ చేశారు. ఆ రొహల్లా ఫ్యామిలీ మెంబర్సే ఇప్పటి వరకు ఇరాన్ను పాలిస్తున్నారు. ఇప్పుడు ఇరాన్కు సుప్రీం లీడర్ అయిన అలీ ఖుమైనీ రొహల్లా ఖుమైనీ యొక్క బంధువే. సౌదీ భయం ఏంటి? ఎక్కడ ఇరాన్ లాంటి రెవల్యూషన్ మా దేశంలో అంటే సౌదీ కింగ్డంలో జరిగి మా ప్లేస్లో రిలీజియస్ గురువులు సౌదీను టేక్ ఓవర్ చేస్తారేమో అని సౌదీ భయపడుతోంది. సో ఈ ఒక్క రీజన్ కారణంగానే సౌదీ ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ శక్తివంతంగా మారడాన్ని ఒప్పుకోదు. ఇది తెలియక చాలామంది ఎక్స్ ప్లాట్ఫామ్లో సౌదీ, యుఏఈ, ఇరాన్ ఒక్కటే అంటారు. ఇది నిజం కాదు. జియో పొలిటిక్స్ వేరు. ఇరాన్ డ్రోన్స్ను ఆపడానికి నిన్న రాత్రి సౌదీ ఆర్మీ ఇజ్రాయెల్కు హెల్ప్ చేసింది. ఇవన్నీ కాదు, రెడ్ సీలో హౌతీ అంటున్నారు. ఈ హౌతీ గ్రూప్ మొన్నటి వరకు సౌదీ అరేబియాకు బద్ద శత్రువులు అన్న విషయం మీకు తెలుసా? ఐసిస్ అంటున్నారు కదా, ఐసిస్కు ఇరాన్కు పడదు అన్న విషయం మీకు తెలుసా? ఎస్, ఐసిస్ అనేది సున్నీ ముస్లిమ్స్ దేశాలకు సపోర్ట్ చేసే ఒక గ్రూప్. సో ఇరాన్ డ్రోన్స్ ఈ 3 దేశాలైన జోర్డాన్, ఇరాక్, సిరియా దాటి ఇజ్రాయెల్ వరకు చేరుకోవడం కష్టమే అంటున్నారు. ఇక్కడ ఇరాన్కి తోటి ఇస్లామిక్ దేశాలైన జోర్డాన్, ఇరాక్ మరియు సిరియా వంటి దేశాలు ఎటువంటి సపోర్ట్ ఇవ్వడం లేదు. ఇజ్రాయెల్లో దాదాపు అన్ని ఏరియాస్లో సైరన్స్ మోగుతున్నాయి. దాదాపు 200 మిజైల్స్ను ఇజ్రాయెల్ లోపల వేశారు. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, యారో 1, యారో 2 తమ వైపు వస్తున్న మిజైల్స్ను, డ్రోన్స్ను గాల్లోనే ధ్వంసం చేస్తున్నాయి. ఇక్కడ డోమ్ సిస్టమ్ మిజైల్స్తో పాటు డ్రోన్స్ను కూడా గాల్లోనే ధ్వంసం చేయగలదు. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, ఐరన్ డోమ్ మిజైల్స్తో పాటు డ్రోన్స్ను కూడా డిఫెండ్ చేయగలదు. బట్ ఐరన్ డోమ్ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఒకేసారి మిజైల్స్ అండ్ డ్రోన్స్ అటాక్ చేస్తే దీన్ని ఆపడం కష్టం అవుతుంది. ఈసారి ఇరాన్ ఇజ్రాయెల్లో ఉన్న సివిలియన్ టార్గెట్స్ కాకుండా ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ బేసెస్ పైన అటాక్ చేస్తోంది. ఇరాన్ యొక్క మిజైల్స్ ఇజ్రాయెల్లో ఉన్న అమెరికా యొక్క నివాటిన్ ఎయిర్ బేస్ మీద దాడి చేయడం జరిగింది. నిన్న హెజ్బుల్లా లీడర్ నజ్రుల్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా తాను తన మెయిన్ ఆర్మీను, తన మెయిన్ వెపన్స్ను వదలలేదు అని, అది గనుక వదిలితే ఇజ్రాయెల్, అమెరికా మిగలరు అన్నారు. ఆ ముఖ్యమైన సైన్యం ఎవరు, ఆ డేంజరస్ వెపన్ ఏంటో నజ్రుల్లాకే తెలియాలి, లేదా ఇరాన్కే తెలియాలి. ఇక్కడ క్లియర్గా ఇరాన్ మొత్తం సిచ్యువేషన్ను మెసప్ చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ను యుద్ధంలో దింపాలి అని కావాలనే ఇజ్రాయెల్ ఇరాన్ను రెచ్చగొట్టింది. అందరూ ఏమనుకున్నారు? ఇరాన్ డెఫినెట్గా యుద్ధంలో దిగదు అనుకున్నారు. హమాస్ లేదా హెజ్బుల్లా ద్వారా అటాక్ చేస్తుంది కానీ డైరెక్ట్గా ఇరాన్ యుద్ధంలో దిగదు అన్నారు. కానీ ఇరాన్ డైరెక్ట్గా తమ యొక్క డ్రోన్స్ను ఇజ్రాయెల్ వైపు వదిలింది. బట్ ఈ డ్రోన్స్ ఇజ్రాయెల్ వరకు చేరుకోవడం కష్టమే. కానీ డైరెక్ట్గా ఇరాన్ అయితే యుద్ధంలో దిగింది. శనివారం రోజు అంటే నిన్న ఇరాన్ సముద్ర ఒడ్డుకు దగ్గరగా ఉన్న స్టేట్ ఆఫ్ హర్మూజ్ మీదుగా వెళ్తున్న ఇజ్రాయెల్ అఫిలియేటెడ్ పోర్చుగీస్ షిప్ అయిన ఎంఎస్సి ఆరిస్ అనే షిప్ ను ఇరాన్ యొక్క పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ హెలికాప్టర్స్ ద్వారా హైజాక్ చేశారు. ఈ షిప్ లో 17 మంది భారతీయులు ఉన్నారు. ఇంకొక వైపు భారత్ డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా ఇరాన్ తో ఎంగేజ్ అవుతోంది. భారత పౌరులను విడిపించడానికి చర్చలు జరుగుతున్నాయి. స్టేట్ ఆఫ్ హర్మూజ్ ను ఒకవేళ ఇరాన్ బ్లాక్ చేసిందా ప్రపంచ వ్యాప్తంగా 60% వ్యాపారం పైన గండిపడుతుంది. నిన్న ఒక్క రాత్రికి ఇజ్రాయెల్ను డిఫెండ్ చేయడానికి అమెరికాకు దాదాపు 8,000 కోట్లు ఖర్చయింది. ఇక్కడ ఎందుకు అమెరికా ఇజ్రాయెల్ను డిఫెండ్ చేస్తోంది అని అడుగుతున్నారా? లుక్, ఇజ్రాయెల్ స్ట్రాటజిక్గా ఎగ్జాక్ట్గా మెడిటేరియన్ సీ మరియు రెడ్ సీ మధ్యలో ఉంది. అంటే సూయజ్ కెనాల్కు దగ్గరగా ఉంది. మెడిటేరియన్ సీ మరియు రెడ్ సీలో ఆధిపత్యం ఉన్న దేశమే ప్రపంచాన్ని శాసిస్తుంది, సూపర్ పవర్గా ఉంటుంది. సూయజ్ కెనాల్ గుండా దాదాపు 90% యూరోప్ వ్యాపారం జరుగుతుంది. సూయజ్ కెనాల్ ఇజ్రాయెల్కు దగ్గరగా ఉంటుంది. అమెరికా, యూరోప్ ఇంట్రెస్ట్ ఇజ్రాయెల్లో ఉంది. ఇజ్రాయెల్ ఉన్నంత వరకు అమెరికా సూపర్ పవర్గా ఉంటుందండి. ఒకవేళ ఇజ్రాయెల్ నాశనం అయిందా నెక్స్ట్ రోజే అమెరికా కూడా నాశనం అవుతుంది. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది ప్రైమరీ ఫ్యాక్టర్. సెకండరీ ఫ్యాక్టర్, అమెరికాలో దాదాపు 25% బిలినియర్స్
అంటే 8,000 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులున్న వారు యూదులే ఉన్నారు. అమెరికాలోని పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో, బ్యాంక్స్లో యూదుల యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. జెరూసలం క్రిస్టియానిటీకు, జ్యూస్కు కూడా పవిత్రమైనది. సో అందుకే ఇజ్రాయెల్ అంటే అమెరికాకు అంత ఇంట్రెస్ట్. ట్విట్టర్లో చాలా మంది ఏమని ట్రెండ్ చేస్తున్నారు అంటే ట్రంప్ను తిరిగి తీసుకురండి, కొన్ని నెలల్లో ట్రంప్ అందరినీ సెట్ చేస్తాడు అంటున్నారు. ట్రంప్ పదవీ కాలంలో ఎటువంటి యుద్ధాలు జరగలేదు, కానీ జో బైడెన్ ఉన్నప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగింది, హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగింది, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇలా వరుసగా ఏదో ఒక యుద్ధం జో బైడెన్ నాయకత్వంలో జరుగుతూనే ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ టెన్షన్స్ తర్వాత యునైటెడ్ నేషన్స్ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ను పిలిపించింది. ఇరాన్ చేస్తున్న మిజైల్ అటాక్స్ టెంపుల్ మౌంట్ అంటే డోమ్ ఆఫ్ రాక్ మీదుగా వెళ్తోంది. ఇజ్రాయెల్ ఒక ఐరన్ డోమ్ ఆఫ్ రాక్ ను డిఫెండ్ చేస్తోందండి. సో ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ లో ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసిన తర్వాత ఇరాన్ లో ఉన్న ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు గాజా పైన ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ముందుకు వచ్చి సానుభూతి చూపించిన వాళ్ళు కూడా ఇరాన్ను ఖండిస్తారా, వి స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అంటారా అనేది చూడాలి. గాజా స్ట్రిప్ లో ఉన్న ప్రజలు కూడా ఇజ్రాయెల్ పైన దాడులు జరుగుతుంటే సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఎక్స్ ప్లాట్ఫామ్ లో కొంతమంది ఇరాన్ ప్రజలు ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తూ ఉండడం చూడొచ్చు. ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తాను, ఇరాన్ లో మెజారిటీ అరబ్స్ కాదు, ఫార్సీస్ ఉంటారు. ఇరానియన్స్ అరబ్స్ ఒక్కటి కాదు, ఇరానియన్స్ ఫార్సీ లాంగ్వేజ్ మాట్లాడతారు అండ్ అరబ్స్ అరబ్బీ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇరాన్ లో ఉన్న చాలా మంది ప్రజలకు అలీ ఖుమైనీ ఇస్లామిక్ పాలన అంటే ఇష్టం లేదు. మొన్న వరకు కూడా ఇస్లామిక్ ఆడవారు బుర్కాలు వేసుకోమని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేశారు. ఇరాన్లో ఉన్న మెజారిటీ పీపుల్కు ఇరాన్ యొక్క ప్రభుత్వం అంటే ఇష్టం లేదు. నెక్స్ట్ డెఫినెట్గా ఇరాన్లో సివిల్ వార్ రాబోతోంది, ఇది కన్ఫర్మ్. రానున్న రోజుల్లో ఇరాన్ ప్రజలు అలీ ఖుమైనీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. ఈ యుద్ధం గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.